నేను ఒక్క పూట తిండికి లేని పేద కుటుంబంలో పుట్టాను. ఆకలితో ఉండి పక్కింట్లో అన్నం వండుతున్న వాసన వస్తూ ఉంటే అది పీల్చుకుని కడుపు నిప్పుకునేవాణ్ణి. ఎవరైనా ఒక్క పూట అన్నం పెడతారా అని ఒక్కొక్క గుమ్మ ముందు వెళ్లి నిలబడేవాణ్ణి. ఎవరూ అన్నం పెట్టలేదు. పెళ్లి బంతిలోనైనా అన్నం పెడతారని వెళ్లి కూర్చునేవాణ్ణి. కాని అక్కడ కూడా అన్నం పెట్టలేదు. అప్పుడు నన్ను ఆదరించింది ఈ రాగి ముద్దే. ఆ రోజే తెలుసుకున్నాను నాలాంటి పేదవాడికి ఇదే శాశ్వతమని. నువ్వన్నట్టు బంగారు పళ్లెంలో పంచభక్ష ప్రమాణాలు తినచ్చు, కాని అదంతా డబ్బున్నంత వరకే. అందుకే డబ్బు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండాలని నిర్ణయించుకున్నాను.